Hi students, teachers and respected viewers. Thank you for joining us today. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు గైడెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీకందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో మీ 10వ తరగతికి సంబంధించి మీ యొక్క సందేహాలకు సమాధానాలు చెప్పడానికి మనతో పాటు ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారి యొక్క సలహాలను సూచనలను స్వీకరిస్తూ మీరు అకాడమిక్ గైడెన్స్ తీసుకోవడం ద్వారా 10వ తరగతి ఫలితాలను అత్యద్భుతంగా సాధించడానికి ఈ సలహాలు సూచనలు మీకు దోహదపడతాయని నిక్కచ్చిగా చెప్పవచ్చు. నా పేరు పీడిఎల్ గణపతి శర్మ. నాతో పాటు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మొదటగా నాకు ఎడం పక్కన ఉన్నది శ్రీ పి సురేష్ కుమార్ గారు. వీరు పాఠ్యపుస్తక రచయిత మరియు అనేక సంవత్సరాలుగా బోధనాభ్యాసన అనుభవాలను కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా వారి పక్కనున్న వ్యక్తి డాక్టర్ కందాల రామయ్య గారు. ఈయన నేషనల్ అవార్డీ మరియు పాఠ్యపుస్తక రచయిత, ఇంకా అనేక సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వారి పక్కన ఉన్నటువంటి వారు శ్రీ ఆర్ఎల్ఎన్ మూర్తి గారు. వీరు కూడా పాఠ్యపుస్తక రచయిత మరియు అనేక సంవత్సరాలుగా బోధనా కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుత ఫలితాలను సాధించినటువంటి వ్యక్తి. ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి శ్రీ మహమూద్ అలీ గారు. వీరు ఉర్దూ మీడియంలో వారి యొక్క విద్యార్థులకు అపూర్వమైనటువంటి సేవలను అందిస్తున్నారు. వీరు కూడా ఉర్దూ మీడియం పాఠ్యపుస్తక రచయిత. సార్, ఇప్పుడు మనము ఈ 10వ తరగతి పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా పరీక్షల సంసిద్ధత గురించి, ఏ రకంగా తయారు కావాలనేది అర్థం చేసుకోవాలంటే అసలు ప్రశ్నాపత్రం రూపకల్పన ఎలా ఉంటుంది అనేది మనకి అవగాహన కావాలి. సో ఈ ప్రశ్నాపత్రం రూపకల్పన గురించి విద్యార్థులకు వివరించగలుగుతారండి మూర్తి గారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రశ్నాపత్రాన్ని కనుక చూసినట్లయితే ఈ ప్రశ్నాపత్రంలో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో మళ్ళీ మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, అదేవిధంగా సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 1లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనందరికీ తెలుసు సెక్షన్ 1లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 6 కూడా మనము ఆన్సర్స్ రాయవలసిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కు మనకు 2 మార్కులు. అదేవిధంగా సెక్షన్ 2కు వెళ్ళినట్లయితే దాన్ని మనం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటాము. సో దానిలో కూడా 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దట్ మీన్స్ 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ 6 ఆర్ టు బి ఆన్సర్డ్. అదేవిధంగా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే టోటల్గా మనకు సెక్షన్ 1లో మనకి ఎలా అయితే 12 మార్క్స్ ఉన్నాయో 6 2 జా, అలానే సెక్షన్ 2లో మనకు 6 4 జా 24 మార్క్స్ ఉంటాయి. ఇక సెక్షన్ 3 విషయానికి వచ్చినప్పుడు ఇవి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా 6 ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ దీనికి చాయిస్ ఉంది. సో 4 మాత్రమే, అంటే అవుట్ ఆఫ్ 6 4 ఆర్ టు బి ఆన్సర్డ్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ 6 మార్కులు, అంటే టోటల్గా మనకు 24 మార్క్స్. ఇది పార్ట్ ఏలో మనకు ఉన్న భాగాలు ఒకసారి మనం స్థూలంగా గమనించినట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అదేవిధంగా పార్ట్ బి విషయానికి వచ్చినప్పుడు పార్ట్ బిలో మనకు అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఈ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సో దీనిలో మనకు టోటల్గా మనకు 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. అంటే టోటల్గా మనకు క్వశ్చన్ పేపర్ అనేది 92 మార్కులకు చేయబడుతుంది. చాయిస్తో కలుపుకొని మనకు 92 మార్కులుగా ఉంటుంది. చాయిస్ను మినహాయిస్తే మనకు 80 మార్కులు అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పార్ట్ ఏ విషయానికి వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ను మనం దానిలో జనరల్గా గమనించినట్లయితే అవి 3 నుంచి 5 స్టెప్ల వరకు రాయవలసిన అవసరం ఉంటుంది వాటి యొక్క సమాధానాలు. సో అదేవిధంగా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు అది 5 నుండి 6 స్టెప్ల మధ్య రాయవలసిన అవసరం ఉంటుంది. అంటే ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఆర్ టు బి అటెంప్టెడ్ వైల్ రైటింగ్ ద సొల్యూషన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో అదేవిధంగా మనం లాంగ్ ఆన్సర్ టైప్ విషయంలో వచ్చినప్పుడు ఆ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క సమాధానాలు రాసేటప్పుడు దానిలో ఉన్నటువంటి యొక్క స్టెప్స్ మనకు 5 నుండి
8 వరకు లేదా 10 వరకు అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విషయానికి వచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనకేంటంటే వాటిని ఓవర్ రైటింగ్ కానీ ఎరేజింగ్ కానీ చేయకుండా ఉండి చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కూడా చాలా సులభంగా అటువంటి పద్ధతులు ఉపయోగిస్తూ మరీ లెంతీ మెథడ్స్ కాకుండా వాటిని కూడా సాధించి ఒకసారి వాటి యొక్క సమస్యలను వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏబిసిడీలు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందండి. వెరీ గుడ్ అండి మూర్తి గారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నపత్రము 80 మార్కులకు ఉంటుంది. అంటే మిగిలిన 12 మార్కులు ప్రశ్నపత్రంలో ఉన్నప్పటికీ అవి పిల్లలకి చాయిస్గా మాత్రమే ఉంటాయి. 80 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది. ఓకే, అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రశ్నాపత్రం అనేది ప్రధానంగా అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడుతుంది అని మన సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఈ విద్యా ప్రమాణాల యొక్క వెయిటేజ్ గురించి కొంచెం వివరిస్తారండి సురేష్ కుమార్ గారు? ఓకే, సో నమస్తే అండి. సో యాక్చువల్గా టోటల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని తయారు చేయబడుతుంది. ఇది మనకు గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ ప్రాక్టీస్ ఉన్నటువంటిది, టీచర్లకి విద్యార్థులకు కూడా. అయితే విద్యార్థులకు అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అనేటువంటి తెలియవలసిన పని లేదు. ఎందుకంటే అది ఏ అకాడమిక్ స్టాండర్డ్ ఆధారంగా వస్తుంది అనేటువంటి అవసరం లేదు. ఆ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయం తెలిస్తే చాలు. అయితే ఉపాధ్యాయులకు ఖచ్చితంగా వీటి అకాడమిక్ స్టాండర్డ్ పైన అవగాహన ఉండాలి. గత 10 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచి అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం. సో ముందుగా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ మ్యాథమెటిక్స్లో అయితే 5 ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్, కనెక్షన్స్, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఇవి మనకు 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటికి ఆల్రెడీ వెయిటేజెస్ కూడా ఇవ్వబడింది, ఫిక్స్డ్ వెయిటేజెస్ ఉంటాయి. అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి 40% వస్తుంది, రీజనింగ్ అండ్ ప్రూఫ్కి 20% వస్తుంది, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అనేటువంటిది 10% వస్తుంది, కనెక్షన్స్ 15% వస్తుంది. ఇందులో కనెక్షన్స్ అంటే ఇంట్రా కనెక్షన్స్, ఇన్నర్ కనెక్షన్స్ అని ఒక పాఠ్యాంశానికి ఇంకొక పాఠ్యాంశానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ రావచ్చు, లేదా అంటే ఒక కాన్సెప్ట్కి ఎనదర్ కాన్సెప్ట్కి, అంటే మనం మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు, అలా డైలీ లైఫ్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఈ రకంగా ఉంటాయి, వీటిపైన అవగాహన ఉంటుంది. అలాగే రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ 15% వస్తుంది. ఈ రిప్రజెంటేషన్ విజువలైజేషన్లో జనరల్గా మనం తీసుకుంటే ఏం చేస్తాయంటే గ్రాఫ్స్ అనేటువంటి వస్తాయి, వెన్ డయాగ్రామ్స్ అంటూ వస్తాయి, అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కిందే వస్తాయి. మొత్తం మ్యాథమెటిక్స్ అంటేనే జనరల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అవగాహన ఉంటుంది. కానీ ఈ కేటగిరీస్ ఎలా వస్తాయంటే ఈ ప్రత్యేకత ఉంటుంది. మనం నిరూపించవలసిన ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ప్రూవ్ చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది అనుకోండి, అటువంటివి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తాయి. అది మీకు తెలిసింది. అలాగే ఆ పదాన్ని వివరించవలసి వస్తే, సూత్రాన్ని రాసి దానిలోని పదాలను వివరించవలసి వచ్చింది అనుకోండి, అటువంటి వాటివి కమ్యూనికేషన్లోకి వస్తాయి. అలాగే కనెక్షన్స్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ చాప్టర్ అనేటువంటిది ట్రిగ్నామెట్రీ చాప్టర్తో కనెక్ట్ చేయవ క్వశ్చన్ ఇవ్వబడింది అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ ద మ్యాథమెటికల్ కనెక్షన్. అలాగే రిప్రజెంటేషన్ విజువలైజేషన్, జస్ట్ నా ఇప్పుడు చెప్పినట్టు ఈ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ అంటే కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే గ్రాఫ్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ, ఇలా వచ్చిన అంశాలు కూడా ఈ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ వస్తాయి. సో వెయిటేజ్ ఆల్రెడీ చెప్పినట్టు 40% ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. మనం 92 మార్క్స్కి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 37 మార్క్స్ వస్తాయి. అలాగే రీజనింగ్ అండ్ ప్రూఫ్ 20 మార్క్స్కి 20% ఉంటుంది కాబట్టి 18 మార్క్స్ వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ 10% అంటే సుమారు 9 మార్క్స్ వస్తాయి. కనెక్షన్స్ 15% కాబట్టి 14 మార్క్స్ వస్తాయి. ఆ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ 15% కాబట్టి 14 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ కలుపుకుంటే 92 మార్క్స్ వస్తాయి. ఇంతకుముందు మన మూర్తి గారు చెప్పేటట్టు ఇది 80 మార్కులకు పేపరు, కానీ 92 మార్క్స్కి ఇవ్వబడుతుంది. కారణం అందులో 2 క్వశ్చన్స్ అనేటువంటి చాయిస్ ఇవ్వబడతాయి కాబట్టి ఆ మార్కులను కూడా కలుపుకుంటే 92 మార్క్స్కి వస్తాయి. 92 మార్క్స్ ఆధారంగానే ఈ ఇవ్వబడిన పర్సంటేజ్ల ఆధారంగా మార్క్స్ మీకు తెలియజేయడం అయింది. సురేష్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. అంటే మనకిప్పుడు 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. సో అదేవిధంగా వాటి యొక్క పర్సంటేజ్లు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి 40%, రీజనింగ్ ప్రూఫ్కి 20%, కమ్యూనికేషన్ 10%, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ మరియు కనెక్షన్కి 15% ఉంటాయని చెప్పడం జరిగింది. మహమూద్ అలీ గారు,
మరి ఉర్దూ మీడియం పిల్లలకి ఈ ప్రశ్నపత్రము బ్లూ ప్రింటు అదేవిధంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కొంచెం ఉర్దూలో వివరిస్తారా? अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। प्यारे बच्चों, अभी जो गाइडेंस का प्रोग्राम शुरू हुआ है, किसी भी इम्तिहान में या किसी भी मैदान में हमें आगे बढ़ने के लिए उसके प्लानिंग की हमें ज़रूरत होती है। तो हम इम्तिहान लिखने जा रहे हैं तो इम्तिहानी पर्चा किस नौइयत का होगा पहले हमें मालूम होना चाहिए। आइए पर्चे पर गौर करते हैं। जैसे अभी मूर्ति साहब और सुरेश साहब ने बतलाया है कि अभी इम्तिहानी पर्चे में दो तरह के सवालात होंगे, एक ऑब्जेक्टिव टाइप होगा, एक सब्जेक्टिव टाइप होगा, यानी पार्ट ए पार्ट बी। पार्ट ए में 3 सेक्शंस होंगे। एक सेक्शन 1 में 6 सवालात होंगे, हमें कोई चॉइस नहीं होगा, 6 के 6 तमाम सवालात को हम हल करना होगा। इसी तरह सेक्शन 2 में भी 6 सवालात होंगे, हमें कोई चॉइस नहीं होगा, 6 के 6 तमाम सवालात को हल करना होगा। सेक्शन 1 के लिए 1 सवाल के लिए 2 नंबर होंगे और सेक्शन 2 में 1 सवाल के लिए 4 नंबर होंगे। आइए अब सेक्शन 3 की तरफ आएंगे हम। सेक्शन 3 में जुमला 6 सवालात दिए जाएंगे, लेकिन बच्चों इसमें 6 के 6 तमाम सवालात हमको हल करने की जरूरत नहीं है, बल्कि सिर्फ 4 सवालात ही हल करना होगा। वो 4 सवालात के लिए 1 सवाल के लिए 6 नंबर होंगे। लिहाजा पूरा सवाली पर्चा पार्ट ए 72 मार्क्स का होगा और पार्ट बी 20 मार्क्स का होगा। जुमला सवाल कितने नंबर के दिए जाएंगे? 92 के नंबर के सवाल दिए जाएंगे। सेक्शन 3 में जो 2 चॉइस में थे सवालात को छोड़ना होगा, लिहाजा हमको सिर्फ सेक्शन ए में पार्ट ए में 60 नंबर के सवालात को ही हमें हल करना होगा। तो अब अगर इन पूरे पैटर्न पर अगर हम गौर करेंगे तो ही हम इम्तिहान में अच्छे नंबरात को हासिल कर सकते हैं। ये रहा क्वेश्चन का पेपर। अब उसमें क्या है, देखिए शॉर्ट आंसर्स में जो है ना 3 ता 4 स्टेप के सवालात होंगे। सेक्शन 2 में 5 ता 6 स्टेप्स के सवालात पर मुश्तमिल होंगे और साथ ही साथ तीसरे सेक्शन में 6 से लेकर 9 स्टेप के सवालात पर मुश्तमिल होंगे। अब इन सवालात को हल करना होगा। आइए अब ये सवालात किस नौइयत के तैयार किए जाते हैं? सवालात तो हमको मालूम हो गए, लेकिन सवालात तैयार करते वक्त किन बातों को ध्यान में रखा जाता है वो एकेडमिक स्टैंडर्ड्स है। टीचर्स को और बच्चों को सभी को मालूम है कि जो ना एकेडमिक स्टैंडर्ड मैथ्स में 5 हैं, वो 5 एकेडमिक स्टैंडर्ड पर ही सवालात तैयार किए जाते हैं। इसको हल करना होगा हमें। पहला है प्रॉब्लम सॉल्विंग, मसले का हल, जिसके लिए अभी आप टेबल पे देखिए 40% वेटेज है उसका, जिसके 37 निशानात होंगे और रीजनिंग और प्रूफ के लिए 20%, कनेक्शन के लिए 10%, कम्युनिकेशन के लिए 10% है, कम्युनिकेशन के लिए 10%, कनेक्शन और रिप्रेजेंटेशन के लिए 15% है। जुमला 90 निशानात के सवालात इसमें दिए जाएंगे। तो इन सवालात के पेपर पर हमें अगर सही उबूर हासिल हो तो ही हम इम्तिहान में आसानी से अच्छे नंबरात ला सकते हैं। शर्वा साहब, సో చాలా చక్కగా వివరించారండి. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉపాధ్యాయులకు బాగా తెలిసి ఉండాలి. మరి విద్యార్థులు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించిన ప్రశ్నలు ఇది ఈ అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించింది లేదా ఏ అకాడమిక్ స్టాండర్డ్కి అయితే ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందంటారు? ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుని వివరించండి మూర్తి గారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం విజువలైజేషన్ రిప్రజెంటేషన్ అటువంటి అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నాం అనుకోండి. చెప్పండి. సో దానిలో ముఖ్యంగా ఏంటంటే 3 విభాగాలుగా మనం చేసుకోవచ్చు అండి, 3 కేటగిరీస్గా చేసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే గ్రాఫ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకు మామూలుగా కన్స్ట్రక్షన్స్, ఇంకొకటి డ్రాయింగ్ ద డయాగ్రామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జనరల్గా గ్రాఫ్స్ విషయానికి వచ్చినప్పుడు, సో గ్రాఫ్స్ అనేది మనకు జనరల్గా పాలినామియల్స్ నుంచి వస్తాయి, అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వస్తాయి, తర్వాత స్టాటిస్టిక్స్ నుంచి కూడా మనకు గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్స్లో తీసుకున్నట్లయితే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² - 5x + 6, లేకపోతే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ x² - 3. సో అడగొచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంకొక ప్రశ్న మనకు 4 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎలా అంటే ప్రిపేర్ టేబుల్ ఫర్ ఇన్ ఆర్డర్ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ x² - 3x + 4. సో ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సాల్వ్ ద 2 లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. సో జనరల్గా డ్రా ద గ్రాఫ్ ఆఫ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్ మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ ఓజీవ్ కర్వ్స్, అండ్ ఫ్రమ్ దట్ దే ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ఈవెన్ మీడియన్ ఆల్సో.
So this is part of the graphs. But whereas in the case of actually when you come to the draw the diagrams means, for example, Venn diagrams particularly. So the operations, all the operations can be interpreted by means of Venn diagrams. అంటే ఇప్పుడు జనరల్గా చూసినట్లయితే మనము ఇప్పుడు జనరల్గా ఏ యూనియన్ బి కానీ, ఏ ఇంటర్సెక్షన్ బి కానీ, లేకపోతే ఏ మైనస్ బి కానీ, బి మైనస్ ఏ కానీ, అదేవిధంగా ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఎలా దానికి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ తీసుకున్నప్పుడు కానీ, మెన్సురేషన్ చాప్టర్స్లో కానీ తప్పనిసరిగా డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. కాబట్టి ఈ విజువలైజేషన్ రిప్రజెంటేషన్ అటువంటిది వచ్చినప్పుడు ఏంటంటే మేజర్గా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనకు 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ 2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ రిలేటెడ్ టు ద 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, వేరే సెకండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు ద రూట్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. కాబట్టి వీటిని కనుక డ్రా చేయగలిగితే విద్యార్థులకు కంపల్సరీ వాళ్ళకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్లో కానీ, షార్ట్ ఆన్సర్ టైప్లో కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఫిగర్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకు కన్స్ట్రక్షన్స్ ఏమి వచ్చే అవకాశం ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్స్ అనే చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా టాంజెంట్స్ అండ్ సీకెన్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసేసి దానికి సిమిలర్గా ఉంది స్కేల్ ఫ్యాక్టర్ అనేది వెదర్ ఇట్ మే బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయమని అడగవచ్చు. లేకపోతే డ్రా ఏ లైన్ సెగ్మెంట్ అండ్ డివైడ్ ఇంటూ సమ్ ఇన్ ద రేషియో సమ్ పార్ట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇవి దీస్ ఆర్ ద యాక్చువల్లీ components are to be maybe included in as far as visualization representation is concerned. ఓకే అండి. అంటే ఇప్పుడు విజువలైజేషన్ రిప్రజెంటేషన్కి సంబంధించి అంటే గ్రాఫ్లు అంటే రేఖాచిత్రాలని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలని ప్రాక్టీస్ చేసుకోవాలి. దాంతోపాటుగా వెన్ డయాగ్రామ్స్ని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే దాంతోపాటు గ్రాఫ్లు ఎక్కడెక్కడ ఉంటాయి కూడా చాలా చక్కగా వివరించారు. అంటే బహుపదులు పాలినామియల్స్లో మనకి గ్రాఫ్స్ ఉండడాన్ని మనం గమనించాలంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్, లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో డ్రా గ్రాఫ్ ఫర్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని. అదేవిధంగా మనకి స్టాటిస్టిక్స్లో వచ్చినప్పటికీ డ్రా లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆర్ గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాటిని మనం ఓజివ్ కర్వ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. వాటికి అంటే గ్రాఫ్స్కి సంబంధించి ఈ అంశాలు ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్లో వచ్చినప్పటికీ మనకు ప్రధానంగా 2 చాప్టర్స్ నుంచి ఉన్నాయని చెప్పారు. ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్, రెండవది టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్స్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రామయ్య గారు మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయదలుచుకున్నారా? ఒకటే అంశం అంటే పరీక్షల సమయం కాబట్టి పిల్లలకు ఆల్రెడీ తరగతి గదిలో బోధించబడి ఉన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నేను చెప్పదలుచుకుంటే దీన్ని ఒక జాయ్ఫుల్ యాక్టివిటీగా తీసుకొని పిల్లలు ఇంటి దగ్గర ప్రతిరోజు ఒక గ్రాఫ్, ఒక తర్వాత ఒక కన్స్ట్రక్షన్, దీని ఇంటి దగ్గర పిల్లలు ఒక 10 నిమిషాల యాక్టివిటీగా పెట్టుకొని సో కనుక చేయగలిగితే ఆ చేసిన దాన్ని ముందుగా తల్లిదండ్రులకు చూపించడము, ఆ తర్వాత వచ్చి గురువులకు చూపించుకున్న తర్వాత కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఈ 30 డేస్లో ఈ 4 చాప్టర్లు ఏవైతే మీరు చెప్పిన చాప్టర్స్ అయితే 4 చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్ కనీసం ఒక్కొక్క చాప్టర్కు 4-5 యాక్టివిటీస్ అంటే గ్రాఫ్స్ ప్రతి చాప్టర్లో కన్స్ట్రక్షన్ కనుక పిల్లలు చక్కగా చేయగలిగితే దీన్ని అందుకోసం నేను ఏం చెప్తానంటే పిల్లలకు తప్పకుండా మీరు ఒక 30 గ్రాఫ్ షీట్స్ కొనుక్కొని ఈరోజే కొనుక్కోండి. మీరు కొనుక్కొని మీ టీచర్ల సమక్షంలో వాటి యొక్క మెలకువలు తీసుకోండి. గ్రాఫ్లో పిల్లలు చేసే తప్పులు ఏంటంటే గ్రాఫ్ చక్కగా గీస్తున్నారు కానీ స్కేల్ గీయకపోవడం, స్కేల్ రాయకపోవడం, ఈవెన్ యాక్సెస్ నేమ్ చేయకపోవడము, క్వశ్చన్ నెంబర్ వేయకపోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మెలకువలు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రాఫ్ రాసిన తర్వాత ఈ గ్రాఫ్కి సంబంధించిన సమాచారము మన ఆన్సర్ బుక్లెట్లో ఎక్కడైనా కూడా రాసుకునే అవకాశం ఉంది. అక్కడ క్వశ్చన్ నెంబర్ వేస్తే బాగుంటుంది. ఇలాంటి అంశాలను విద్యార్థులు నేను ఒక జాయ్ఫుల్ అంటే ప్రతి విద్యార్థి ఇంకొక అంశం అండి, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో 6 మార్కులలో ఒక కన్స్ట్రక్షన్ ఒక గ్రాఫ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. లేదా 4 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ అంటే మినిమం విడుదల చేసాం 14 నుంచి 16 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఈ అంశాన్ని ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా మీరు చేయగలిగి ప్రాక్టీస్ చేస్తే తప్ప ఉన్న మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీ డైలీ యాక్టివిటీలో ఒక జాయ్ఫుల్ యాక్టివిటీగా తీసుకుంటే ఉత్తమ మార్కులకు అవకాశం ఉంటుందండి. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు నిత్యం సాధన చేయడం ద్వారా ఈ గ్రాఫ్లు కన్స్ట్రక్షన్ మీద పట్టు సాధించవచ్చు. అదేవిధంగా సులభంగా వాటిని పరీక్షలో సాల్వ్ చేయవచ్చు అని మీరు చాలా చక్కగా వివరించారు. మహమూద్ అలీ గారు దీన్ని మీ ఉర్దూ మీడియం పిల్లలకి దీన్ని వివరిస్తారా ఈ అంశాలని?
ओके बच्चों, अभी मूर्ति सर ने जिस तरह से बताया है, नुमाइंदगी के जो है ना 15% वेटेज होगा, जिसमें से 14 निशानात के पेपर आएंगे, सवालात आएंगे। अब गौर कीजिए क्या क्या होंगे इसमें, बनावटें, ग्राफ और दो ही होंगे। तो बनावटें और ग्राफ में क्या होगा, बनावटें कहां से आएंगे, मुशाबे मुसल्लसात में के सवालात होंगे और दायरों में के सवालात होंगे। आप गौर कीजिए, मुशाबे मुसल्लसात में सिर्फ दो ही किस्म के सवालात हैं। एक है मुशाबे मुसल्लस बनाना, जबकि उसका निस्बत 3/4 दे, यानी वाजिब कसर दे। दूसरा सवाल क्या है, गैर वाजिब कसर देने का होगा। ये दो किस्म के अगर हम सवालात को हल करेंगे तो जो है ना आसानी से पूरे निशानात हम हासिल कर सकते हैं। और साथ ही साथ बच्चों, दायरों में क्या है, 3 किस्म के सवालात हैं। एक शॉर्ट आंसर आएगा, दूसरा लॉन्ग आंसर हो सकता है। शॉर्ट आंसर में क्या होगा, एक खत्ती खित्ता खींचिए, उसका उमूद गिराइए, उमूद खींचिए, ये शॉर्ट आंसर में होगा। और साथ ही साथ क्या होगा, दायरे बनाने में 2 किस्म के दायरे बनाना है हमको। एक देगा दायरे का निस्खुतर, और दायरे के निस्खुतर से फासला देगा, नुक्ते के फासले से 2 ममाज खींचना होगा हमको। दूसरा नोयत का क्या होगा सवाल, मरकज नहीं देकर भी खाली 2 ममाज के दरमियान का जाविया देकर भी हमको खींचना होगा। अब इन सवालात को प्रैक्टिस करने के लिए कम से कम एवरेज बच्चे भी क्या करना होगा, इन सवालात को रोजाना, जैसा रामा सर ने भी बताया कि रोजाना जॉयफुल एक्टिविटी के तौर पर रोज घर में जाकर के एक सवाल को प्रैक्टिस करना, आके अपने टीचर को बता देना। तो 30 दिनों में इन सवालात पर आप आसानी से उबूर हासिल कर सकते हैं और अच्छे निशानात को हम हासिल कर सकते हैं। साथ ही साथ ग्राफ भी बहुत आसान है। कहां आएगा बच्चों ग्राफ, बोलिए आप। एक तो जो ना 2 दर्जी मसावत में होगा, पॉलिनोमियल में होगा। दूसरा जो ना चौथे चैप्टर में होगा। चौथा क्या है, शुमारियात में होगा। शुमारियात के इन तमाम ग्राफ के भी आप रोजाना एक ग्राफ अगर हल करते हुए घर में प्रैक्टिस करके रोज अगर आपको अपने टीचर को बताएंगे तो आप जो है ना आसानी से मुकम्मिल निशानात को हासिल कर सकते हैं। शर्मा साहब, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అంటే ఈ కేవలం 6 మార్కులోనే కాదు, 4 మార్కులు 2 మార్కుల్లో కూడా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అంటే ప్రధానంగా మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చూసుకున్నట్లయితే దాంట్లో ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దానికి పటాలు గీయడం, ఇటువంటివి షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్లో ఉంటాయి అనే విషయాన్ని కూడా మీరు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకా మనము కమ్యూనికేషన్ తీసుకున్నట్లయితే పిల్లలు కమ్యూనికేషన్ అనేది అకాడమిక్ స్టాండర్డు టీచర్లకి తెలుస్తుంది. మరి పిల్లలు కమ్యూనికేషన్ ప్రశ్నలు ఎలా గుర్తుపట్టాలి, ఎటువంటి ప్రశ్నల్ని సాల్వ్ చేయాలి, సురేష్ కుమార్ గారు వివరిస్తారండి. ఓకే, కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అనేటువంటిది. యాక్చువల్గా పిల్లవాళ్ళు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటిది, దానికి ప్రత్యేకమైన ప్రాక్టీస్ అయితే ఉండదు, అవసరం లేదు. అంటే ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే వచ్చేస్తుంది. దానికి ఉదాహరణకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్లో ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా అని అంటాం. అంటే మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా అనగానే ఇచ్చిన దత్తాంశానికి మధ్యగతం కనుక్కోండి అంటాం. మధ్యగతం కనుక్కునే ప్రాసెస్లో ఫార్ములా రాస్తాడు. అవునండి. ఆ ఫార్ములా రాసి ఒక్కొక్క ఫార్ములా ఉన్న ప్రతి వాల్యూ, ఎల్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఇలా ప్రతిదీ హెచ్ అంటే ఇలా మనకు అన్నిటికి కూడా వాల్యూస్ వేస్తాడు. అంటే ఎలా వేస్తాడు వాల్యూస్, అది ఎల్ అంటే ఏంటో తెలిస్తే వేస్తాడు. కాబట్టి దాని మీద ఈ క్వశ్చన్ వస్తుంది, ఏమంటారు, రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ మీడియన్ ఆఫ్ ద డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అనే క్వశ్చన్ వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్యూనికేషన్లో వస్తుంది అలా. అంటే అప్పుడు పిల్లవాడు ఈజీగా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం లేదు, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడే ఆ పిల్లవాడికి ఆ ఫార్ములా వచ్చేస్తుంది. కరెక్ట్. కాబట్టి మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న 14 చాప్టర్లో ఈ ఫార్ములాస్ అనేవి కొద్దిగా లిమిటెడ్గా ఉన్నాయి. ఈ లిమిటెడ్గా ఎప్పుడైతే ఉన్నాయో కాబట్టి ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందులో 3 ఫార్ములాస్ వస్తాయి, మీన్కి, మీడియన్కి, మోడ్కి, అంతే కదా. అలాగే మెన్సురేషన్ చాప్టర్లో 4 ఏరియాస్ ఉన్నాయి. అంటే మనకి తీసుకున్నట్టు హెమిస్పియర్ ఉంది, స్పియర్ ఉంది, అలాగే కోన్ ఉంది, సిలిండర్ ఉంది. దానికి ఎల్ఎస్ఏ, ఆర్సిఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఆ ఫార్ములాను ప్రతి పదానికి అర్థం తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. అలాగే మనకు ప్రోగ్రెషన్ చాప్టర్ తీసుకున్నారనుకోండి, ఈ ప్రోగ్రెషన్ చాప్టర్లో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకే ఫార్ములా ఉంది.
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ద రైట్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అడగచ్చు, లేదా ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ రైట్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ 2 ఫార్ములా ఉన్నాయి. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ 3 ఫార్ములాలు రాసుకోండి, వాటి పదాలని గుర్తుపెట్టు, సింపుల్గా ఉంటాయి అంతే కదా. మనం తీసుకుంటే nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అందులో ఉన్న పదాలు ఏంటి? n, a, d 3 పదాలే కదా. సో చాలా సులభంగా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కరెక్ట్. కాబట్టి మిగతా వాటిలో ఫార్ములాస్ అనేటువంటి కూడా తక్కువ ఉన్నాయి, కాబట్టి వాటిని పరీక్షల్లో అడగచ్చు, అడగకపోవచ్చు. కానీ మెయిన్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది ప్రోగ్రెషన్ చాప్టర్లోని, అలాగే మెన్సురేషన్ చాప్టర్లోని, అలాగే స్టాటిస్టిక్స్లోని ఈ 3 ఉన్న ఫార్ములాస్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ కమ్యూనికేషన్లో ఈ ఫార్ములా రాయమనే క్వశ్చన్ వస్తుంది, కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మన కమ్యూనికేషన్ అంటే ఇంక కొన్ని ఉన్నాయి. ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకో రూపంలోనికి మార్చడం. సెట్స్ ఉంది. సెట్స్ అనేది అందరికీ చాలా సులభమైన చాప్టర్ అని అందరికీ తెలిసింది కదా. అందులో చేంజ్ ఆర్ కన్వర్ట్ వన్ కైండ్ ఆఫ్ ఫామ్ టు అనదర్ కైండ్ ఆఫ్ ఫామ్, అంటే రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్. ఇది ప్రాక్టీస్ చేయండి. అది మీకు అది 1 మార్క్ అయినా రావచ్చు, లేదా 2 మార్క్స్ అయినా రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇవి కమ్యూనికేషన్లోనికి వస్తాయి. క్లియర్. సో కమ్యూనికేషన్ అనేటువంటి చాప్టర్లో అంటే అకాడమిక్ స్టాండర్డ్లో మనకు వచ్చిన మార్కుల్లో ఉన్నటువంటి చాలా సులభంగా తెచ్చుకోవచ్చు. వీటికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం లేదు, కానీ ప్రాక్టీస్ చేస్తే సులభంగా మార్కులు వస్తాయి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్. కాబట్టి అందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే కొద్ది ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేప్పుడు ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకుని అందులో ప్రతి పదాన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫార్ములా బేస్డ్గా వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ మీరు సులభంగా చేయగలుగుతారు. Okay, Mr. Suresh Kumar, you well explained the concept. Like for communication, especially we have to learn the formulae, and children should explain each and every term in it. And of course, I think in trigonometry, conversion from one trigonometric aspect to another also will come under this. And even we can consider giving examples. Yes. Also a part and parcel of communication. చిన్న అంశం ఏంది, ఇప్పుడు కమ్యూనికేషన్ లో మీరు అన్నారు కదా, చెప్పండి. చిన్న పిల్లలకి ఇక్కడ సందర్భం ఏంటంటే మీరు ఏ చాప్టర్ అయితే రివిజన్ చేస్తున్నారో ఆ చాప్టర్ లో తప్పకుండా ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ దేర్ ఇస్ ఎ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో కైండ్లీ గో త్రూ ద ఈచ్ అండ్ every key concepts and statements and method formulae which are back side of the every chapter. So that is very important to connect with the problem solving also. So when you are revising daily one chapter or two chapters, if you take keep in your timetable, that could be better for your conceptual understanding. And it is also very important that you are easily going to get a 10 to 12 marks under the communication. Very good, sir. Thank you. అంటే ఇప్పుడు మనము రోజు కూడా వాటిని ప్రాక్టీస్ చేయాలి, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనేది ప్రాక్టీస్ చేయాలని రామయ్య గారు చెప్తున్నారు. మహమూద్ అలీ గారు ఈ కమ్యూనికేషన్ని ఉర్దూ మీడియం పిల్లలకి క్లుప్తంగా వివరించండి. बच्चों, अभी सुरेश साहब ने बहुत ही तफसील से जो ना कम्युनिकेशन की कौन सी किस टाइप के सवाल आते हैं वो बतलाया है. आइए मैं उर्दू में एक्सप्लेन करता हूं. बच्चों, कम्युनिकेशन में सिर्फ 3 अहम चैप्टर्स में ही ज़ाब्ते मौजूद हैं. एक है शुमारियात. शुमारियात में कितने बच्चे ज़ाब्ते? सिर्फ 3 ज़ाब्ते. औसत का ज़ाब्ता, बहुतातिया का ज़ाब्ता, वस्तानिया का ज़ाब्ता. क्या था सवाल? औसत मालूम करने का ज़ाब्ता लिखिए और उसके अरकान की वजाहत ఒక कीजिए. ఫోన్ కాల్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ మాట్లాడండి. హలో, నమస్తే సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సెట్స్ లో సిమెట్రిక్ డిఫరెన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కదా సార్, అది అవుట్ ఆఫ్ ద సిలబస్ కదా అడుగుతున్నా సార్. సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్స్ లో ఉందా లేదా టాపిక్? సార్ మీరు సిమెట్రిక్ మీ సిలబస్లో మనకు ఉండేది యూనియన్ ఉంది, ఇంటర్సెక్షన్ ఉంది, డిఫరెన్స్ ఉంది. కానీ సిమెట్రిక్ డిఫరెన్స్ అనేటువంటిది మన సిలబస్లో లేదు. కాబట్టి సిలబస్ దాటి క్వశ్చన్స్ జనరల్గా అడగటం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన లోకల్ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు వాటిని వాడుతున్నారే తప్ప ఎస్సీఆర్టీ కానీ లేకపోతే ఎస్ఎస్సి బోర్డు కానీ తయారు చేసే పేపర్లో మీకు సిమెట్రిక్ డిఫరెన్స్ పైన ఇంతవరకు క్వశ్చన్ అయితే రాలేదు.
కాబట్టి సిమెట్రిక్ డిఫరెన్స్ పైన అవసరం లేదు. కానీ భావన అర్థం చేసుకుంటే మంచిదే, కానీ వాటి బేస్ అయింది అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఇంతవరకు అడగలేదు. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అనే పదం వాడకపోయినప్పటికీ అందులో ఉపయోగించేటువంటి ఆపరేషన్స్ ఏమున్నాయి మనం గమనించుకుంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే A - B యూనియన్ B - A. ఆ పదాన్ని పక్కన పెట్టుకుంటే A - B కనుక్కోవడం తెలుసు పిల్లలకి, B - A కనుక్కోవడం తెలుసు, యూనియన్ అనే ఆపరేషన్ కూడా తెలుసు. కాబట్టి ఆ ప్రశ్న ఇచ్చి ఉండవచ్చని నేను భావిస్తున్నాను సార్. ఓకే, నెక్స్ట్ ఫోన్ కాల్. హలో 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 చెప్పండి. సార్ చెప్పండి అమ్మా. చెప్పొచ్చా సార్? హలో హలో చెప్పండి, అడగండి మీ ప్రశ్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కొంచెం డౌట్ సార్. వాట్ ఈస్ యువర్ డౌట్? ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి కదా సార్. సెక్షన్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ట్రైసెక్షనల్ పాయింట్, సెంట్రాయిడ్, క్వాడ్రేట్, కొలీనియర్, స్లోప్, డిస్టెన్స్ ఫ్రమ్ ద అనేసి. సో లాంగ్ ఆన్సర్స్ ఏ టాపిక్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది సార్? వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు వారి సందేహం ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మూర్తి గారు వివరిస్తారండి? తప్పనిసరిగా అండి. సో యాక్చువల్లీ అకార్డింగ్ టు ద కోఆర్డినేట్ జామెట్రీ, దో వీ హ్యావ్ ద మెనీ ఫార్ములే, బట్ యాజ్ ఫార్ as related to the long answer type questions, the 4 vertices may be given and you may be asked to prove that whether it is a parallelogram or square or rectangle or rhombus, or sometimes the area may be question be asked, so that it can be resolved into the 2 triangles, so that by finding each area of the triangle and we can combine them, so that we can find out area of the quadrilateral formed by the given 4 vertices. Excellent. And also one more problem may be asked, the 3 of the vertices of the parallelogram or rectangle or square or rhombus may be given, 4th vertex may be asked. Okay. So these type of the questions may be possible, cannot say, but exactly. So there is a tentative, they may have chance. కోఆర్డినేట్ జామెట్రీలో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాదనేది ఏం లేదు. అది సెంట్రాయిడ్ అవ్వచ్చు, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అవ్వచ్చు, డిస్టెన్స్ ఫార్ములా అవ్వచ్చు, స్లోప్ అవ్వచ్చు, ఏరియా అవ్వచ్చు. కాబట్టి వీటినే ప్రాక్టీస్ చేయండి, లేదా వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మొత్తం ఉన్న 14 చాప్టర్స్లో అన్ని కాన్సెప్ట్స్ మీద ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. అకార్డింగ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ ఆ క్వశ్చన్ తయారయ్యేటప్పుడు దానికి ఇంపార్టెంట్. కాబట్టి ఈ చాప్టర్లో ప్రత్యేకంగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది సరైనది కాదు. అన్ని ప్రాక్టీస్ చేయండి, అన్నీ సులభమైనదే. ఉన్న చాప్టర్స్లో కోఆర్డినేట్ జామెట్రీ చాలా సులభమైన కాన్సెప్ట్, చిన్న చిన్న ఫార్ములాస్తోనే ఉన్నది. కాబట్టి మీకు ఈజీగా మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ చాప్టర్లో అన్ని కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. వైష్ణవి అండి, వైష్ణవి మాట్లాడమ్మా. వైష్ణవి హలో 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 అడిగమ్మా నీ ప్రశ్నని వైష్ణవి. ఓకే సార్. సార్ ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, అవును. అవి టెక్స్ట్ బుక్ లో ఉన్న టైప్ వస్తాయా లేదంటే డిఫరెంట్ ఏమైనా వస్తాయా సార్? ఏదో ఏ ప్రశ్నలు ఉన్నామా టెక్స్ట్ అమ్మా? హలో సార్. చెప్పండి చెప్పండి. సార్ 2 మార్క్స్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న టైప్ వస్తాయా డిఫరెంట్ వస్తాయా సార్? ఇప్పుడు 2 మార్కుల ప్రశ్నలు హలో అమ్మా, వినిపించింది ప్రశ్న. 2 మార్కుల ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయా లేదా బయట నుంచి వస్తాయా అని అడుగుతున్నారు. రామయ్య గారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. 2 మార్కులైనా 4 మార్కులైనా 6 మార్కులైనా 1 మార్కు అయినా అన్నీ కూడా పాఠ్య పుస్తక పరిధిని దాటి ఏ ప్రశ్న రాదు. కానీ భావనలు అవే ఉంటాయి. మీకు ఏమైనా ఉంటే సమాంతర సమస్యలు ఉంటాయి. ఒక ప్రశ్న రూపం ఒక్కొక్క రూపం నుంచి ఇంకొక రూపంగా మారుతుంది తప్ప ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పాఠ్య పుస్తకంలో ఉన్న భావనల ఆధారంగానే మీ యొక్క ప్రశ్నాపత్రం అనేది రూపొందించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే ప్రశ్నలన్నీ కూడా మన పాఠ్య పుస్తకంలో ఉండే అంశాలకు సంబంధించి మాత్రమే ఉంటాయి. కాకపోతే వాటి యొక్క స్వభావాన్ని బట్టి అడిగే విధానంలో మార్పు ఉండొచ్చు తప్ప అంశాలు పాఠ్యపుస్తకంలోనివే అని చెప్పి వివరిస్తున్నారు. సరే మహమూద్ అలీ గారు, ఇంకో ఫోన్ కాల్ వచ్చేలోగా మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. कम्युनिकेशन में 3 बाब से सवालात आ रहे थे, हम डिस्कस कर रहे थे, दरमियान फोन कॉल आ गया है. तो क्या होगा, शुमारियात में 3 ज़ाब्ते रहेंगे, उनके अरकान की वजाहत करना होगा. और साथ ही साथ जो है ना मसाहत के जो ज़ाब्ते होंगे उनमें उसके अरकान की वजाहत करने के सवालात पूछे जाएंगे. और साथ ही साथ प्रोग्रेशन में तसाद में है कितने ज़ाब्ते? सिर्फ 3 ही ज़ाब्ते हैं. एक हिसाबी तसाद में 3 ज़ाब्ते
और ज्योमेट्री के साथ में एक ही जाब्ता है, उसके अरकान की जाब्ते लिखिए और उसके अरकान की वजाहत कीजिए। अगर हम अच्छी तरह से प्रैक्टिस कर लेंगे तो इससे हम श्योर आसानी से अच्छे निशानात को हासिल कर सकते हैं। साथ ही साथ सेट्स में क्या था, फेरिस्ती तरीके को जो है ना सेट शक्ल में लिखिए, एक शक्ल से दूसरे शक्ल में तब्दील करने के भी सवालात इस टाइप में पूछे जाते हैं। और साथ ही साथ ट्रिग्नोमेट्री में यानी साइन को काज के रुखुम में लिखिए, काज को साइन के रुखुम में लिखिए, ऐसे सवालात भी इस एकेडमिक स्टैंडर्ड के तहत पूछे जाते हैं। इन सवालात को हमें प्रैक्टिस करने पर अच्छे निशानात से हासिल कामयाब होने की हमें उम्मीद होती है। థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు మనకి ఈ ఇంకా మిగిలినటువంటి 3 అకాడమిక్ స్టాండర్డ్స్లో ఉదాహరణకి మనము రీజనింగ్ అండ్ ప్రూఫ్ తీసుకుంటే, ఈ రీజనింగ్ అండ్ ప్రూఫ్కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, అంటే పిల్లలు వేటిని ప్రాక్టీస్ చేయాలంటారు సురేష్ గారు? ఓకే, సో రీజనింగ్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది రీజనింగ్ అండ్ ప్రూఫ్. దానికి 20% ఉంది కదా, కాబట్టి 20% ఉంది కాబట్టి రీజనింగ్ ప్రూఫ్. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సులభంగానే ఉంటాయి, కానీ కొద్దిగా లాజికల్ రీజనింగ్ అనేట్టు యాడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనం వాటిని ఫాలో అప్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ చాప్టర్ తీసుకున్నారనుకోండి, షో దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని అంటారు అనుకోండి. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే అక్కడ ఇండైరెక్ట్ మెథడ్ వాడతాము, ఆ ఇండైరెక్ట్ మెథడ్ వాడి మనం చేస్తాం. ప్రతి స్టెప్ కూడా ఒక లాజికల్ స్టెప్ అంటాం, ఎందుకంటే దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. అలా కొన్ని మనకు ప్రూవ్ చేయవలసిన, అదర్వైజ్ షో దట్ ద గివెన్ 3 points ఫార్మ్స్ ఆర్ 3 points ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అడగచ్చు, ఆర్ షో దట్ ద గివెన్ 3 points ఆర్ కొలీనియర్ అని కోఆర్డినేట్ జామెట్రీలో అడగచ్చు. సో ఇలా మనకు ప్రూవ్, షో దట్ అని అడిగి ఉందనుకోండి, ఆ ట్యాగ్ ఖచ్చితంగా అవి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తాయి. దీనిలో మనకు సులభంగా ఉంటాయి అన్ని చాప్టర్ల నుండి కూడా. మనకు సెట్స్లో వస్తుంది, సెట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సెట్స్ ఇచ్చేటప్పుడు మనకి అందరికీ ఈజీగా ప్రాక్టీస్ అయింది. షో దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటారు. సో మీరు సింపుల్గా ఆ కార్డినల్ నెంబర్ గురించి తెలిస్తే వాటిని ఈజీగా సులభంగా చేయొచ్చు కదా. అలా ప్రతిదానికి కూడా ఆర్ షో దట్ దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, ఇవన్నీ కూడా మనకు దేనిలోకి వస్తాయి, రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తాయి. అలాగే మెన్సురేషన్ కాన్సెప్ట్లో కూడా మనకు వస్తాయి. అలాగే మనకి ఎస్పెషల్లీ మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఈ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే ఏరియాలో ట్రిగ్నామెట్రీలో వస్తుంది. ట్రిగ్నామెట్రీలో షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అని వస్తాయి. కాబట్టి అవి ఆ స్టేట్మెంట్స్ జనరల్గా మనకు 2 ఏరియాస్ ఉన్నాయి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంది, అలాగే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉంది. ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మీద కానీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కానీ ఉపయోగించి వాళ్ళు షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అనే స్టేట్మెంట్ ట్రిగ్నామెట్రీలో వస్తుంది. కాబట్టి ఈ ట్రిగ్నామెట్రీ అలాగే రియల్ నెంబర్స్లో కూడా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేస్తారంటే యూక్లిడ్ లెమ్మాని ఉపయోగించి షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m, 9m + 1, 9m + 8 అని ఇలా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సులభంగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఆ రకంగా ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు మనకి రీజనింగ్ ప్రూఫ్ వచ్చినప్పటికీ షో దట్, ప్రూవ్ దట్ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయని చెప్పేసి అన్నారు. అంటే పిల్లలు కూడా ఈ ప్రతి చాప్టర్లో ఉండేటువంటి ఈ ప్రూవ్ దట్, షో దట్ లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక డౌట్ ఉంది సార్. మాకు ఎగ్జామ్ లో అన్ని ఆన్సర్స్ వచ్చినా టైం చాలట్లేదు, అలా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని. గుడ్ క్వశ్చన్. నిజానికి ఇది చాలా అవసరము. Actually this is one of the major issues which are to be dealt with, because most of the times students are unable to manage the time, though they know the answers. Sometimes they find it difficult or hard to answer all the questions within time. So how should they overcome that, sir? What is your guidance for them regarding that? Ramaya sir. It is a common problem of a student, every student. So what ఇక్కడ పిల్లలందరూ గమనించాల్సి ఏంటంటే, ముందు ప్రశ్నాపత్రాన్ని మినిమం 5 to 10 minutes చదవడం నేర్చుకోండి. రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. దెన్ యూ కమ్ టు ఎన్ ఐడియా విచ్ ఆర్ ది క్వశ్చన్ దట్ ఐ కెన్ అటెంప్ట్ ఈజీలీ. సో ఐడెంటిఫై ది వెరీ ఈజీ క్వశ్చన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఫస్ట్. సో ఫస్ట్ మీరు ఈజీ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే మీ సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది. మొట్టమొదటినే మీరు ఏదైనా హార్డ్ క్వశ్చన్ చేసి
చేయడము కట్ చేయడము దాని గురించి హైరాణ పడడము టెన్షన్ పడడం ద్వారా మీ సమయం అంతా వృధా అవుతుంది. కాబట్టి పిల్లలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ తరోగా రీడింగ్ చేసిన తర్వాత విచ్ క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి దెర్ ఇస్ నో క్రైటీరియా. మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ చేయాలి సెకండ్ క్వశ్చన్ క్రైటీరియా ఏం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్స్ మీరు ఒక పెన్సిల్తో టిక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మీరు వరుసగా చేసుకున్న తర్వాత దెన్ యూ గో ఫర్ నెక్స్ట్ యావరేజ్ అండ్ దెన్ గో ఫర్ ది అదర్ క్వశ్చన్. సో దట్ యూ కెన్ మినిమైజ్ ది టైం వేస్టేజ్. అండ్ ఎంత రాయాలో అంతే రాయండి, కానీ ఒక 2 మార్కుల ప్రశ్నకు ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, 4 మార్కుల ప్రశ్నకు మరీ 10 స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద నీడెడ్, ఇందులో పిల్లలు బాగా గమనించాల్సింది ఆ నీడెడ్ ఆన్సర్ ఒక స్పెసిఫైడ్గా రాస్తే బాగుంటుంది. వెరీ గుడ్. అంటే వాళ్ళు ఇప్పుడు సాధన చేసేటప్పుడు వెన్ ఎవర్ ద స్టూడెంట్స్ ప్రాక్టీస్ they should practice in such a manner that half an hour they have to allocate for very short answer questions, 1 hour for short answer, like that they have to planning plays vital role. Okay, సురేష్ గారు మీరు ఏదో చెప్తున్నారు. సో మీ ఇప్పుడు ఒక అబ్బాయి అడిగిన క్వశ్చన్కి యాక్చువల్గా మన శర్మ గారు రామయ్య గారు ఇద్దరు మంచిగానే ఆన్సర్స్ ఇచ్చారు. కానీ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 గంటల 30 నిమిషాలు అంటే 150 నిమిషాల్లో ఇచ్చిన 18 క్వశ్చన్లో 16 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 నిమిషాలు, సుమారుగా 10 నిమిషాలు వస్తుంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్కో 10 నిమిషాలు వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 10 నిమిషాలు వస్తుంది, 6 మార్క్స్ క్వశ్చన్ కూడా 10 మినిట్స్ వస్తుంది. అంటే ప్రతి పిల్లోడు కూడా 2 మార్క్స్ క్వశ్చన్ చేయడానికి మీకు మ్యాక్సిమం 2 లేదా 3 నిమిషాలు సరిపోతుంది. అలా మీరు లెక్క వేసుకుంటే అన్ని క్వశ్చన్స్ని మీరు సుమారు 2 అవర్స్లోనే కంప్లీట్ చేసేస్తారు. 2.5 అవర్స్ అవసరం లేదు. కాబట్టి టైం చాలదు, మేము చేయలేమేమో, క్వశ్చన్స్ విడిచిపెట్టేస్తామేమో అనేటువంటి అపోహ పడకండి. ఖచ్చితంగా యాంపుల్ ఆఫ్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అర్జున్ గారు నెక్స్ట్ క్వశ్చన్. హలో హలో అర్జున్, ఆస్క్ యువర్ క్వశ్చన్. ఈ ప్రశ్న అడగండి అర్జున్, ప్రశ్న అడుగమ్మా. వాట్ ఈస్ యువర్ డౌట్? 6 మార్కుల ప్రశ్నలు ఎటువంటి వస్తాయి అనేది మీ డౌట్. మూర్తి గారు చెప్పండి, 6 మార్కుల ప్రశ్నలు ఎటువంటి వస్తాయని అడుగుతున్నారు. ఇప్పుడు 6 మార్క్స్ క్వశ్చన్స్ లో అంటే జనరల్ గా మనకు ఒకటి రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. అంటే జనరల్ గా మనం ఇందాక మనకు చాలా క్లియర్ గా మనకు సురేష్ గారు చెప్పారు రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది. కాబట్టి ప్రోగ్రామ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు గమనించి ఉంటారు. సో అదేవిధంగా ఒక ప్రాబ్లం కనెక్షన్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఒకటి మనకు విజువలైజేషన్ రిప్రజెంటేషన్స్ కూడా వెదర్ ఇట్ మే బి ఏ కన్స్ట్రక్షన్ ఆ గ్రాఫ్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఈజీ అండి. 6 మార్క్స్ ప్రాబ్లం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా మీ టీచర్స్ చెప్పేవి ఫాలో కాండి. అదేవిధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. 6 మార్క్స్ క్వశ్చన్స్ పెద్ద ప్రాబ్లం ఉండదండి ఆ విషయంలో. ఓకే అండి, థ్యాంక్ యూ, సెలవు, నమస్కారం.